కొన్న తినాలనిపించి. ఈ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి. సార్ నీ పెయింటింగ్ చూపి చూపి చూపి. కాయలు కొబ్బరి, మా ఆయన కొబ్బరికాయ తీసుకు. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. పండ్లన్నీ వేసి మా ఆయన నేను కలిసి ఇద్దరం గుడికోదాం అనుకుంటున్నాం. శుక్రవారం పొద్దుగల పనులు ఇవి. వరండా మొత్తం నూకి ఆకిలి మొత్తం ఊడ్చేసిన. శుక్రవారం అయితే అందరు అడుగుతారు కదా, బండలు ఆకిలు అన్ని కడిగేస్తారు. నేను కూడా గట్ల కడిగేసిన పైపు పెట్టి. ఆయన జరసేపు నీళ్లు కట్టి ఆ పని చేస్తానికి జర ఆసరగమ్మన్నా గట్లనే చేసిండు. కింది మోటార్ అన్నట్టు పైపు మస్తు కొట్టుకుంటది, అందుకే పట్టుకోమని చెప్పిన. జర మొదలు ఉష్కుష్కొస్తాయి అన్నట్టు బయట పట్టినాకనే ట్యాంకులు ఇప్పుతాము. నేను జల్దిన నీళ్లు కొట్టేస్తున్నా చీపురుగట్టతోని. చుట్టుముట్టు అన్ని మట్టి తోవలే కదా, దుమ్ము అయితే మస్తు జరుగుతుంది. 2-3 రోజులకు ఒకపారి అడుగుతూనే ఉండాలి నీళ్లు పోసి. ఆకిట్లో కూడా నీళ్లు చల్లుడు అయిపోయింది. ముగ్గేసిన. 2-3 రోజుల నుంచి సూరన్న కూడా వస్తలేదు, ఎండపోలు వస్తలేదు. ముగ్గు కూడా మామూలుగానే వేసినయ్యాల. బండలు కడితే చాలు ఇల్లంతా చెక్కుమన్నట్టే అనిపిస్తుంది. ఈ పనితోని బయటి పని మొత్తం అయిపోయింది. చేసిన పని ఒక పారి చూపిస్తున్నా, మీకు కూడా నచ్చిందో లేదో. వేసినాక చూపిస్తున్నా. మొత్తం గాడుపు కొట్టుకోయింది, గిట్ల వచ్చింది. మొగులు కూడా అవుతుంది మస్తు. గెండ రాలేదు, ఏం రాలేదు, మొగులు అయ్యింది. ఇదొక గులాబీ పువ్వు పూసింది. ఇంకొకటి చూపిస్తా. ఇంకో గులాబీ పువ్వు పూసింది. 2 గులాబీ పూలు పూసినాయి ఇవాళ మా చెట్లకి. సంత్ర పండు కలర్ ఇది. తవ్వలు అయితే చెప్పనక్కర్లేదు. చిత్తడి మత్తడి ఇట్లుంది చుట్టుముట్టంతా. ఇవాళ జర్ర గర్వయింది అంటే పొద్దుమికి వల్లేదు అంతే. 2-3 రోజుల నుంచి పడుతుంది. ఇక్కడ కూడా ఇది బుడమకాయ అని నేను అనుకుంటున్నా. చెట్టేందో నాకు కూడా సమజ్ అయితే లేదు, మీకు తెలిస్తే ఎప్పుడు. బుడమకాయ కాస్తుంది. వరం తెంపుకపోగల్లా అని ఆకల సాటుకు పెట్టినామన్నట్టు. ఈడొక చామంతి చెట్టు ఉంది, ఈడో గులాబీ చెట్టు ఉంది, ఈడో బుడమకాయ చెట్టు ఉంది. ఇక్కడ అంతా అడిబడి లాగా ఉంది కదా. అమ్మో, ఇది సాటుకు ఉంటేనే ఏమన్నా మిగులుస్తారు. జర పెద్ద వెనక తెంపుదామని చూస్తున్నాం, ఉంచుతారో లేదో చూడాలి. మా యాప చెట్టు ఇట్లా పెద్దగా అయ్యింది. మా ఇల్లు ఇది. ఇక్కడ కానుగ చెట్టు. ఇవన్నీ గులాబీ చెట్లు. ఇంకా పెంచుదామని చూస్తున్నాము, చూడాలి. గులాబీ చెట్టు ఈడ పెట్టినా ఇంకేం కుట్టలేదు. ఈడుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుడు యాద్ మరవకుండ్రి. లోపల కూడా చెట్లు వెచ్చి పెట్టినామని మొన్న చూపించిన కదా వీడియోలో. జర ఏనుకుంటున్నాయి, చూడాలి ఎంతవరకు వస్తాయి అనేది. ఇది బేషన్ చేస్తున్నా. దోశలలో అద్దుకొని తిననీకి నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసి ఆలుగడ్డ వేస్తున్నా. ఒక పారి వీడియోలో చూపిస్తే ఎట్లా ఉండాలో చెప్పమని కామెంట్లు అడిగిరు ఒకరు. ఇవన్నీ వేసి వేగినాక పిండి పోసుడే. పిండి కూడా ఇంట్లో పట్టించిందే, అంటే శనగపప్పు జరన్ని బియ్యం వేసి పట్టించిన. పానానికి మంచిది కదా అని. ఇవి ఇట్లా దుడుస్తూనే ఉండాలి, జర్ర పడ్డా కూడా. ఇసుంటి అలవాటు ఎంతమందికి ఉందో చెప్పుండ్రి, మీకు నచ్చితే. కలమాకి వేస్తున్నా, నీళ్ళలా కడిగింది. ఉల్లిగడ్డలు వేస్తున్నా, చూడండి. అల్మెల్లిగడ్డ వేసి టమాటాలు వేసేసిన. జరం తుప్పు వేసి నీళ్ళు పోసి మసిలినాక శనగపిండి వేసేస్తాం. ధనియాల పొడి జరంతా ఇది ఇంట్లో వేసింది. వేగింది, నీళ్ళు పోస్తున్నా. శనగపిండి పట్టించిన అని చెప్పిన కదా, ఇది ఉంటుంది. ఇట్లా పట్టించిన. జర రుచి కూడా మంచిగానే అవుతుంది పట్టించిన దానికి, అందుకే ఇట్లా వేస్తా. కొంచెం పోసినా కూడా మంచిగా అవుతుంది. పిండి చారు పెట్టినా ఇదే పోస్తా. ఇట్లా కలిపిన. ఇప్పటిదాకా బండలు కడిగినా అని చెప్పినా కదా, జర నీళ్ళు ఉంటే ఊడ్చేసి ముగ్గేసిన బయట కూడా. సరే, పొద్దుగల్లా ఎవ్వరికైనా ఆత్రమాత్రమే ఉంటుంది, పనెనక పని చేయాల్సిందే. ఎక్కువైతే పొద్దుగల నాష్టకి దోశలే వస్తాను నేనైతే. 2 రోజులకు సరిపోయేటట్టు బియ్యం నానబెట్టి రుబ్బితే గుత్త అనుకుంటా. మా ఆయనైనా మా బుడ్డోన్నైనా అడుగుతా ఎన్ని కావాలని. ఎన్ని అవసరమో గన్నే పోస్తాము.
ఒక్కటి కూడా మిగిలిందనుకో ఇడ్చుకోనట్టు అవుతుంది కదా. మా వాళ్ళు నేను కలిసి తింటున్నాం కానీ మా వాళ్ళు వీడియోలకు రారు. మా పెద్దబాబు గురుకులాస్టల్లో పరీక్ష రిజల్ట్ చెప్దామని అనుకుంటున్నా. మా పిల్లల గురించి చెప్తా. పెద్దబాబు అయితే ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్నబాబు అయితే 8వ తరగతి. ఇప్పుడు ముందు కూడా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా కొత్త వాళ్ళ కోసము. పెద్ద ఆయనేమో గవర్నమెంట్ హాస్టల్ ఉంటాడు, చిన్న ఆయనేమో ప్రైవేట్ స్కూల్ పోతాడు మా దగ్గరనే ఉండి. మా పెద్దబాబు రిజల్ట్ చెప్తున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ తీసుకుంటూ నీట్కి కూడా చెప్తురంట హాస్టల్లా. నీట్లో సీట్ వస్తే మంచిగా ఉంటదంట భవిష్యత్తు. మీరు కూడా ఓరుకోండ్రి. అట్లనే ఎండాకాలం చుట్టీలో పోయిందంటే ఇప్పటి వరకు రానే లేడు. మొన్న కేవైసీ ఉంది రేషన్ కార్డు కోసం అన్న కూడా పంపించలేరు, వాళ్ళే తీసుకుపోయి ఏపిచ్చిరంట సార్ వాళ్ళే. మా చిన్నబాబు కూడా ఇవాళ చుట్టి ఉందని ఇంటికాడనే ఉండుగానే హోంవర్క్ చేసుకుంటుండే. ఇవాళ రిజల్ట్ ఎప్పుడు వచ్చినా సార్ వాళ్ళు వాట్సాప్ లో పంపిస్తారు. వారానికి ఒక పారి పరీక్షలు అయితే అంట. స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నా. మొదటి నెంబర్ ఉంది మా బాబే, తేజిత్ రెడ్డి పేరు. అది కూడా మంచిగా చెప్తారు మమ్మీ అంటాడు ఎప్పుడైనా. ఇప్పటిదాకా పనులన్నీ చూపించిన కదా, ఇప్పుడే తయారయ్యేసరికల్లా 12 అయింది. ఇంట్లో పని కాంగా ఈ టైం అయింది అన్నట్టు. ఆలస్యం అయింది. ఎట్లయితే చూడాలి గుడి, మరి తెరిచి ఉంటుందా బంద్ ఉంటుందా, పగటిలు అవుతుంది కదా చూడాలి. పోయి అయితే దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము. దీపం ముట్టించుడు అయిపోయింది. ఇప్పటి వరకు దీపం ముట్టించుడు అయిపోయింది. ఇంట్లో పూజ చేసుకొని పోవాలి కదా. పొంటి కూర 2 గిన్నెలలో ఊడ్చిపెట్టిన, బియ్యం కడిగిపోయిన పోతున్నాం. ఉడికేని వచ్చినాక వండుకుందామని. ఉడుకుడుకన్నం తినొచ్చు కదా. సూరారం అని ఉంటుంది, మీకు తెలిసే ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది. దూరం వాళ్ళకి తెలియదు కదా. ఆ గుడికి పోతున్నాం. అమ్మవారు మంచిగా ఉంటుంది. ఇలా శుక్రవారం కదా. మా ఆయన కూడా బండి మీద పోదాం అనుకుంటున్నాం. మా బుడ్డోడు లేడు, ఆడుకొని పోయిండు. రానన్నాడు గుడికి. ఆడుకొని పోతే సరే మంచిది అని చెప్పినాం. మేము ఇద్దరం పోతున్నాం. ఇక పోయేటప్పుడు ఇక తెలుసు కదా, అన్నీ సుధరాయించుకోవాలి. ఈ కిటికీలు వేసినామా, ఆ కిటికీలు వేసినామా, అట్లుంటుంది. ఇక అక్కడికి పోయినాక చూపిస్తా. అట్లనే చూస్తున్నారు వీడియో. ఆలస్యం ఏంటంటే ఈ చెట్లలో చెత్త ఉండి అంతా అదిరిని ఇప్పటిదాకా. ఇవన్నీ తూడ్చిన, ఎక్కడ పెట్టేసిన అన్నట్టు. దుమ్ము ఉంటే బాగుండదు కదా. దినం మన మీద చూస్తే చెట్లు ఊగుతున్నాయి. గాలి అయితే మస్తు వస్తుంది. ఇట్లా ఎప్పుడు పడిపోతాయని భయం అవుతుంది. విరిగిపోతే ఏమో అనిపిస్తుంది వీటి గాలికి. అంతగానో గాలి. గేటు తెరిచి పెడితే మస్తు గాలి వస్తుంది. బాసన తోమేసిన పెట్టిన, మొత్తం పని చేసేసిన. ఇవాళ ఈ పని చేసేసరికి అలా ఇవాళ ఎండపోలు వస్తుంది. జరా సూర్యనే రాక ఎన్ని రోజులు అవుతుంది. ఇవాళ వస్తుంది. మా ఆయన పొద్దుగలనే చెప్పిండు 11 గంటలకల్లా తయారు కావాలని. నా పని కాంగా 1:30 అయింది బయటికి వెళ్ళేసరికి. చేసినాం సూరారం. కట్టమైసమ్మ ఇక్కడ. ఇది చెరువు. ఆడికేంచి ఇది రాకుండా చెరువు. గుడి ముందరనే ఉంటుంది ఈ చెరువు. రెడ్డి దాకానా. ఇదేమో హోటల్ తులిప్స్ గ్రాండ్ అంట. బండలం ఎదుగుతున్నాం. ఈ బస్సులో ఆధార్ కార్డు అడగదు. ఇదేమో మల్లారెడ్డి మదర్ చైల్డ్ కేర్ అంట. ఇదంతా మల్లారెడ్డి దవాఖానలే. వచ్చేసినాం గుడి కాడికి. తోపకే ఉంటుంది గుడి, బాగుంటుంది. సత్యంగల్ల తల్లి. కాలు కడుకుంటాం మొదలు. ఇప్పుడే వచ్చాం ఇంటికాడికి. నేను పని చెయ్య. ఇక్కడ ఉంది, ఇట్లుంది మొత్తం. గుమ్మడికాయలు అన్నీ దొరుకుతాయి. దుకాణాలు కూడా ఉన్నాయి, 2-3 దుకాణాలు. గుమ్మడికాయలు, బూడిది గుమ్మడికాయలు, మా ఆయన కొబ్బరికాయ తీసుకుంటారు. అవన్నీ ఉన్నాయి. మేము వచ్చేసరికల్లా 1:30 అయింది. గుడి బంద్ చేస్తారేమో అని దగడైనుండే. గుడి దినమంతా తెరిచే ఉంటుందా లేకపోతే బంద్ ఉంటుందా టైం ప్రకారము మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇవాళనే మొదలు మా ఆయన నెంబర్ రావడం గుడికి. 40 రూపాయలంట కొబ్బరికాయ. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరబత్తులు ఇవన్నీ ఇచ్చేయండి. బండికేసి స్టిక్కర్లే. తిరుగుతున్నాం.
ఉంది వెనకాల సైడ్ ఎట్లుంది, ఇక్కడ కూడా ఉంది. ఇవి చుట్టుముట్టు ఉన్నాయి, భక్తులు తక్కువనే ఉన్నారు, అందుకే మేము ఎరుగుతున్నాం అన్నట్టు. అప్పుడు ఇక్కడ రూములు కూడా ఇస్తారు, ఇక్కడ రూమ్లు వెనకాల ఇవన్నీ కిరాయికి దొరుకుతాయి అన్నట్టు. ఇవి ఇదిగోండి, ఇవన్నీ ముడుపులు ఇక్కడ కట్టేది. ఇదిగో ఆదివారం రోజైతే జాతర మంచిగా అవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి, అక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి, అక్కడ చెట్టుకు బాగుంది నాగుపాము. ఇక్కడ కూడా గుడి ఉంది, మరి ఏం గుడి ఏమో. కొబ్బరికాయలు కొట్టే జాగా, గణపతి, నాగుపాము. పంతులు వాళ్ళని అడిగిన వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోమట్లేం లేదన్నాడు. అనుడు ఆలస్యమే లేదు, మంచిగా చూపించిన అమ్మవారిని. మీరు కూడా ఫోన్ల నుంచే దర్శనం చేసుకోండి. అమ్మవారి అలంకరణ మంచిగా ఉంది కదా. మా ఆయన ఫోటో దిగుదామని వీడియో తీసిన అనమాట తెలియకుండా. ఎక్కువైతే వీడియోలకు రాడు, నన్ను మస్తు సపోర్ట్ చేస్తాడు. నీ ఇష్టం ఉన్నట్టు తీసుకో అని తమ్నేల్ కూడా వేసి పెడతాడు, కాకపోతే బతిలాడించుకున్నాడు అంతే. పూజ చేస్తున్నట్టు ఆటోకి డప్పు సౌండ్ తోని. ఐతారం నాడు జాతర అవుతుందని చెప్పిన కదా, కోళ్లను మేకలను కోస్తారు, ఇంకా కొత్త పండ్లకు కూడా పూజలు చేపిస్తారు, బోనాలు కూడా చేస్తారు. అట్లనే మస్తు మంది ఉంటారు భక్తులు. ఏడాదికి ఒక పారి 2-3 రోజుల జాతర కూడా అవుతుంది పెద్దగా. ఇప్పుడు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు దూరంకేంచి. పండ్లు పూజ చేసి ఇప్పుడే చేస్తారు పంతులు వాళ్ళు, చుట్టుముట్టిగా గింతే. అమ్మవారి ముందు ఏమున్నాయో మీకు తెలిస్తే ఎప్పుడు, మాకైతే తెలియదు ఏందనేది. సింహం ఉన్నట్టు అర్థమవుతుంది ఒకటి. రేణుకా ఎల్లమ్మ దర్శనం మంచిగా చేసుకుంటారు మీరు కూడా ఫోన్లకించి. అలంకరణ కూడా మంచిగా చేసిండ్రు కదా. ఈ గుడి కూడా కొన్నేళ్ల నుంచి ఉంది, చరిత్రనే ఉంది. అనుకున్నది నెరవేరుతుందని భక్తుల నమ్మిక కూడా. అమ్మవారికి ఆరతిచ్చి మాకిచ్చిండు పంతులు. చుట్టుముట్టు ఒక పారి చూపిస్తున్నా. దర్శనం చేసుకొని తెలిసేపు కూర్చున్నాము. దండలు కూర్చున్నారు గుడి. తెచ్చిన లడ్డు ఎంత? 20 రూపాయలా? గుడికోతే ఎక్కువ లడ్డే తింటా, స్వీట్ అంటే నాకు మస్తు ఇష్టం. ఒక లడ్డే కొన్నాం, జరంత దీన్ని ఇంటికి తెచ్చినాము. పల్లె బస్సు బోనం చేస్తే దావతులు అవి ఇవి చేస్తారు అన్నట్టు. గుడి ఇక్కడ నుంచి ఇట్లుంది, ఇక్కడ బండ్లు పెట్టుకొని జాగా అయితే అయిపోయింది. మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండ్రి. ఉంటాం మరి, సాధ్యమైనంత వరకు వీడియో తీసిన. ఇలాంటికి వీడియో అయితే మళ్ళీ కొరిగితే మళ్ళీసారి కలుస్తా. ఉంటాం మళ్ళీ. దోస్తులందరికీ బాయ్. గండిమైసమ్మ చౌరస్తాకి నర్సాపూర్ బస్ కోసం ఎంతమంది ఉండరో మీరు కూడా చూడండి. బస్సు మొత్తం నిండిపోయారు, బయట కూడా నిలబడ్డారు ఇంకా.